అనంత విశ్వానికి వందనాలు, ఈ భూతల్లికి వందనాలు. దీని యందున్న మానవ జాతి అయిన ఆడ మగ చిన్న పెద్ద అన్ని కుల మతాల వారికి పేరు పేరున పాదాభివందనాలు. తామందరికీ ఒక మనవి, తామంతా కూడాను చాలా చాలా నాటకాలు, భాగవతాలు, డ్రామాలు చూసే ఉంటారు. అలాగే సినిమాలు కూడా ఎన్నెన్నో చూసి ఉంటారు. అలాగే టీవీలలో కూడాను ఎన్నెన్నో కార్యక్రమాలు చూసి ఉంటారు. అలాగే ఈ టచ్ ఫోన్లు వచ్చాక ఇక వాటిలో కూడాను ఎన్నెన్నో కార్యక్రమాలు చూసే ఉంటారు కదా. అన్ని చూడగలిగిన మీరు అందులోని భాగంగానే 2-3 నిమిషాలు నా జీవిత చరిత్ర కూడా చూడగలరని తామందరినీ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. నా తల్లిదండ్రులు హిందూ మతస్థులు. నా తండ్రి గారి పేరు తాడూరి రామబ్రహ్మచారి, నా తల్లి పేరు బుల్లొదు శేషమ్మ. వారికి తొలి సంతానంగా నాకు ఈ జన్మనిచ్చారు. నా తండ్రి గారు విశ్వ బ్రాహ్మణ వారసుడు కనుక తనకు వాస్తు గాని, పురోహితము గాని, జ్యోతిషము గాని, పంచాంగము గాని ఇటువంటివి తెలుసునంట. అలాగే దేవుడు ఏంటో, దయాలేంటో, బోటకాలేంటో, నిజాలేంటో కూడా తెలుసునంట. తాను విచిత్రంగా నాకు బోధించింది మానవుడే మహామూర్ఖుడు, మానవుడే మహాజ్ఞాని అని ఎన్నెన్నో ఉదాహరణలు బోధించాడు. రాజుల గురించి, యోగుల గురించి కూడా నాకు చాలా బోధించాడు. మతాల విషయం పక్కన పెట్టి మహానీయుల గురించి కూడా చాలా చెప్పాడు. బుద్ధుడు, యేసు, సత్యహరిచంద్రుడు, బ్రహ్మం గారు, వేమన యోగి, వివేకానందుడు, వీరే కాదు ఇటువంటి మహానీయులందరూ కూడా మానవులే. ఈ అనంత విశ్వంలో ఈ విచిత్ర భూగోళం నందే వృక్ష జాతులు, జీవజాతులు మనుగడ సాగిస్తుంటాయి. జీవజాతుల విషయానికి వస్తే సమస్త జీవజాతులకల్లా మానవుడు తెలివైనవాడు. వీటి మానవ జన్మతో విశ్వ అంతరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప మత కలహాలు, మారణ హోమాలు, దేశాలు ఆక్రమించటాలు ఇవి మానవ జాతి మనుగడకి ముప్పు. కనుక ఏ జీవైనా సృష్టి నిర్ణయించిన వరకు తన జీవితకాలమే బ్రతుకుతుంది కదా. అందున మానవ జాతి కూడా అంతే కదా. ఇక మానవ జాతి మాత్రమే నాగరికత అనేది ఒకటి సృష్టించుకొని అది జ్ఞానానికే మార్గం అనుకుంటే అజ్ఞానానికి మూలమే నిలిచింది. కనుక ఈ అనంత కాలంలో మానవుడి యొక్క ఆయుష్ కాలం ఎంతో మర్చిపోయి మానవులంతా ఒకే ఎత్తు, ఒకేలా, ఒకే రూపంలో ఉన్న నాగరికతలో కొన్ని స్వార్థాలు చేసుకొని అదే దైవ నిర్ణయము, చట్టశాసనము అని ప్రజలను నమ్మించి ఇక ఒకరిద్దరే దేశాధినేతలని మిగతా వారందరూ కూడా వారికి బానిసలని ఇక కొందరే ఈ భూమండలం అంతా మాదేనని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తూ మిగతా మానవులందరినీ కూడా నరకహింసల పాలు చేసి మతాల పేరుతో సంఘాలు గట్టి రాజులమంటూ రాజ్యాల కోసం యుద్ధాలు సృష్టించి నాగరికతను అడ్డం పెట్టుకుని ఈ విధంగా ఎన్నెన్నో తరాలుగా ప్రజల్ని హింసల పాలు చేసి నరకం పాలు చేసి ఈ విధంగా భూగోళంపై ఉన్న మానవాళి అంతా కూడా అల్లకల్లోలం పాలై ఈ విధంగా మానవ మనుగడ ఆనాటి నుండి నేటి వరకు అధోగతిలోనే పయనించుతూ ఉంది. నాగరికత కోసం మానవుడు ఎన్నెన్నో వృత్తి పనులు నెరవేర్చి వచ్చింది. కానీ వాటన్నిటికీ మూలమైంది విశ్వకర్మ వృత్తి. విశ్వకర్మ వృత్తియే ఈ విశ్వాన్ని నిర్మించగలిగింది. ఈ నాగరికతలో పుట్టినాడు బొడ్డు కొయ్యి కత్తి మొదలు సచ్చిన్నాడు బంధు తోడే పార వరకు ఇక మధ్యలో ఉండే ఇల్లు, పండే మంచం, తినే కంచం, వస్తువులు, వాహనాలు, గుళ్ళు, దేవుళ్ళు, హలము, కలము, యుద్ధాలు, ఆయుధాలు, సంధి కొరకు సాయుడి కొట్టాలు, ఇలా చెప్పాలంటే రోజులే కాదు నెలలు, సంవత్సరాలు కూడా పడతాయి. అడవులతో నిండి ఉన్న కొండలపై ఆలయాలు నిర్మించింది విశ్వకర్మే. మానవాళికి భక్తి మార్గము, బ్రతుకు మార్గము చూపింది విశ్వకర్మే. అట్టి విశ్వకర్మ జాతిలో మనము పుట్టాము. విశ్వాన్ని నిర్మించిన ఆ విశ్వకర్మ జాతిలో పుట్టినందుకు ఈ విశ్వానికి ఏదో ఒక మేలు చేయాలి. రాజులలాగా యుద్ధాలు చేయడం కానే కాదు, సర్వమత మానవాళికి, సమస్త జీవకోటికి ఏకంగా ఈ భూగోళానికి మేలు చేయాలి అని నా తండ్రి గారి యొక్క సంకల్పం అంట. ఈ విషయాన్ని నాకు చిన్నాడు మరీ బోధించుతూ వచ్చాడు. నిజమే, ఈ సకల చరాచర జీవజాతుల్లోకెల్లా మానవ జాతి విలువైంది, తెలివైంది, జ్ఞానమైంది, జ్ఞాపక శక్తి గలది కనుక ఇట్టి మానవ జాతిలో పుట్టడం అనేది చెప్పుటికే సాధ్యము కాని అదృష్టం. ఇది లోకానికి ఎంతవరకు తెలుసో గాని నేను మాత్రం మా తండ్రి ద్వారా తెలుసుకోగలిగాను. అయితే ఇట్టి జన్మనిచ్చింది నా తండ్రి కాదు, నా తల్లియే. పవిత్రమైన ఇంతటి మానవ జన్మ నా తల్లి ఇస్తే ఇక అలాగే నా తండ్రి గారు ఇదిగో ఈ అనంత విశ్వ రహస్యాలు బోధించారు. ఇక నేను నరాన ఆ విషయాలు జీర్ణించుకొని విచిత్రంగా ఈ వ్యవస్థ అనేది మానవుణ్ణి ధనము, దరిద్రము అనే 2 భాగాలు చేసింది. ధన శాతం వారు 10 మంది కూడా లేరు, కానీ దరిద్ర శాతం వారు మాత్రం 90% ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. నాగరికతలో గల రాజనీతి ఏమంటే కూలివాడిని, కులవృత్తుల వారిని దరిద్రంలోనే ఉంచాలనేది ఒక రాజనీతి మహాసూత్రం. ఎందుకు అంటే వీరు ఆకలితో ఉంటేనే ఇక అట్టి ఆకలి తీర్చుకునేందుకే రేయంబౌలు జీవితాంతము తరతరాలు కూడా చేస్తూ ఉంటారని పాలక ప్రభువులు పాటించే ప్రధాన సూత్రం. నాటి నుండి నేటి దాకా చూడండి, కూలివాడు, కులవృత్తుల వాడు దరిద్రంలోనే ఎదుగుతుంటాడు. కడుపు కోసమే రెక్కలు ముక్కలు చేసుకొని
కొండలను కూల్చి ఆ బండలతో దేవుళ్ళకి గుళ్ళు, ప్రభువులకు ఇళ్ళు, అలాగే ఆయా రాజ్యాలకు కావాల్సిన సర్వ కర్మలు కూడాను ఆకలి తీర్చుకోవడం కోసం చేస్తూనే ఉంటారు. ఆ విధంగా దేశాలను, రాజ్యాలను చేస్తూనే ఉంటాం. ఆయా రాజ్యాధినేతలు చేస్తున్న అరాచకాలు కూడా చూస్తూనే ఉంటాం. నిజానికి దేశాలను నిర్మించిన దాతలము మనమే కదా. విచిత్రంగా రాజులంటూ పుట్టుకొస్తుంటారు, రణరంగంలో పోతూ ఉంటారు. ఆనాడు యుద్ధాల ద్వారా పోతుంటారు, ఈనాడు ఓట్ల ద్వారా పోతుంటారు. ఆ మాత్రం దానికి కులాలను, మతాలను ఉసుగొల్పి పాపం ప్రజలందరూ అల్లకల్లోల పాలు చేస్తుంటారు. ఇదంతా చూస్తున్న విశ్వకర్మ వారసులుగా పుట్టిన మనము మనకు చేతనైన రీతిలో ఈ వ్యవస్థకు మంచిని బోధించాలి. ఈ జ్ఞాన ప్రయత్నం అనేది నా తండ్రి గారి బోధన వల్ల నాకు లభించగలిగింది. కనుక నేను ఖచ్చితమైన ఆ విశ్వకర్మ వారసుడిగా పవిత్రమైన ఈ మానవ జాతిలో పుట్టాను కనుక నా తండ్రి గారి ఆశయ బోధనల మేరకు ఏదో చేయాలి అనే నిర్ణయంలోకి ఆనాడే వచ్చాను. ఇక బీదరికంతోనూ, ఆకలితోనూ, అనారోగ్యాలతోనూ వైద్యం అనేది అందక ఇట్టి ఆశయాలతో ఇమిడి ఉన్న నా తండ్రి గారు మేము సరిగ్గా పెద్దవారం కాకముందే తాను వయసులోనే అనారోగ్యాలతో తన ఆయుసు ముగించిపోతుంది అనే సంగతి తెలిసి అది నాకు చెప్పి, నేను చెప్పిన ఈ ప్రయత్నాలలో సాధ్యమైతేనే ఏదైనా ప్రయత్నించు అని, సాధ్యం కాకపోతే మాత్రం విధి విధానానికే వదిలేయి అంటూ తిరిగి మరలా విశ్వంలోనే కలిసిపోయారు. తనకు కొడుకుగా తాను పుట్టిన విశ్వకర్మ జాతిలోనే పుట్టడం అనేది పేదవాడినైనా సరే నేను గొప్ప అదృష్టవంతుణ్ణే. కనుక ఈ పవిత్రమైన ఈ మానవ జన్మతో ఈ విశ్వంలో, ఈ భూగోళం పైన ఈ మానవులకు ఏదో ఒకటి చేసి సాధించాలి. నిజానికి ఈ మానవ జన్మగా నేను గతంలో పుట్టలేదు, భవిష్యత్తులో మళ్ళీ రాను అనే దృఢ నిశ్చయంతో నాకు 17 సంవత్సరాల వయసు నుండే గతంలో గాని నేటి వరకు గాని మానవ జాతిలో ఎవరూ చేయలేని పనులు, చేయరాని పనులు మా నాన్నగారి జ్ఞానబోధతో, ఆ విశ్వకర్మ గారి ప్రతి క్షణ ఆశీర్వాదంతో ఒక 5-6 కర్మలను సాధించగలిగాను అని సగర్వంగా చెప్తున్నాను. అయినా సరే అవి ఎంతవరకు మానవాళిలోకి చేరలేదు. ఎంత ప్రయత్నించినా నా ఈ త్యాగాలను లోకానికి చేరవేయలేకపోతున్నాను. మొదటిది, నాకు 18 సంవత్సరాల వయసులోనే శివుడికి 441 రోజు ఆరాధన చేశాను. అలాగే 33 సంవత్సరాలు అడవులలో తపస్సు చేశాను. అలాగే 300 పుస్తకాల దాకా ఏవేవో అడవులో చేరి చదివాను. అలాగే నా స్వరచనలుగా 2-3 బస్తాల వరకు ఏవేవో రాశాను. అలాగే క్రీస్తు శకం 1999 డిసెంబర్ 31వ తారీఖు తెల్లవారితే 2000 జనవరి 1వ తారీఖు, ఆ విధంగా సహస్రాబ్ది మారే ఆ కాలగిట్టున ఆ రాత్రంతా కూడాను ఒక కొండపైన నా అరచేతిలో జ్యోతిని వెలిగించుకొని 12 గంటల దాకా ఈ విశ్వానికి ఆర్తపట్టాను. అలాగే విశ్వ జగత్తు క్షేమం కోరి 101 కొండల పైన కొండకి ఒక రోజుగా అలా 10 సంవత్సరాల లోపు ఆ విశ్వదాతనే ఆరాధించుకోగలిగాను. ఇది చెప్పినంత సులువుగా కాదు, ఎంతో త్యాగంతో సాధించగలిగాను. కనుక ఇంకా మరో వీడియోలలో ఇవన్నీ కూడా పూర్తిగా దేనికి దానికే వివరించి చెప్తాను. ఇక ఉంటాను. లోక సమస్తాన్ సుఖినో భవంతు.